సో హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, లాంచింగ్ వీడియో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ కోర్స్ వచ్చేసరికి మనకి నేమ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. సో మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఏఐ అని చెప్పేసి వింటూ ఉన్నారు కదా. సో మీరు ఏఐ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మేము ఏం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, దాని యొక్క సిలబస్ ఏంటి, ప్రైస్ ఏంటిది, దీన్ని ఉన్న ఫీచర్స్ ఏంటివి, అవన్నీ కూడా క్లారిటీ అయితే వస్తుంది. సో లాస్ట్ దాకా వెయిట్ చేయండి, మీకు ఒక అదిరిపోయే ఆఫర్ కూడా చెప్తాము. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ యొక్క ఏఐ కోర్స్ అనేది ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అని ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఐటీ కానీ, నాన్ ఐటీ కానీ, మీకు ఏఐ పైన ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉంటుంది. ఓకే, అండ్ అదేవిధంగా 3 months లైవ్ క్లాస్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఈవినింగ్ 7 PM నుంచి 9 PM వరకు అయితే క్లాస్ అయితే ఉంటుంది అనమాట. క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డెడ్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ టోటల్ కోర్స్ అయిపోయిన తర్వాతకి మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, అక్కడ నుంచి మీరు ఇంటర్న్షిప్ కూడా మీరు అక్కడ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంటర్న్షిప్ ద్వారా కూడా మీరు మీ యొక్క స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అయితే సిలబస్కి వచ్చేసరికి ఫస్ట్ పైథాన్తో స్టార్ట్ చేస్తాము. మీకు ఎట్లాంటి నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా పర్లేదు, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో పైథాన్ గురించి ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. లైక్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము, జూపిటర్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము, పైథాన్ బేసిక్ కాన్సెప్ట్స్, కామెంట్స్ అంటే ఏంటివి, వేరియబుల్స్ అంటే ఏంటివి, డిఫరెంట్ డేటా టైప్స్ డిస్కస్ చేయడం కానీ, ఊప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం కానీ, ఫైల్ హ్యాండ్లింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని దాని తర్వాతకి ఏం చేస్తామంటే స్టాట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. సో మీకు డేటా అనాలిసిస్ చేయాలంటే స్టాట్స్ ఇంపార్టెంట్ కాబట్టి స్టాట్స్ డిస్కస్ చేసి NumPy, Matplotlib, Cbun ఇట్లాంటి లైబ్రరీస్ అన్ని కూడా డిస్కస్ చేస్తాము. సో దాని తర్వాతకి ఏం డిస్కస్ చేస్తాం సూర్య గారు? బేసిక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టాట్స్, మ్యాథ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం మెషిన్ లెర్నింగ్లోకి ఎంటర్ అవుతాం. ఎందుకంటే ఏఐలో ఏది నేర్చుకోవాలన్నా మెషిన్ లెర్నింగ్ ఈజ్ లైక్ ఏబిసిడి. ఇది నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను. సో ఇందులో మనకి ఏంటంటే 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. లైక్ మనకి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న డేటాని వాడుకునేవి, లేదంటే డేటాలో క్లస్టరింగ్ చేసుకునేవి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, అంటే సూపర్వైజర్ లెర్నింగ్ అని, అన్సూపర్వైజర్ లెర్నింగ్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే వాటి మీద ఒక 3-4 లైబ్రరీస్ అండ్ 3-4 డిఫరెంట్ మోడల్స్, అంటే మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనమాట, ఇలాంటివి నేర్చుకుంటాం. లైక్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, రెయిన్ఫోర్స్మెంట్, ఇవన్నీ నేర్చుకుంటాం. సో ఇలా నేర్చుకున్న తర్వాత ఈ యొక్క నాలెడ్జ్తో మనం డీప్ లెర్నింగ్లోకి వెళ్తాం. ఓకే, సో డీప్ లెర్నింగ్లో ఏముంటుందని అంటే లైక్ న్యూరల్ నెట్వర్క్స్ అని, ఆ న్యూరల్ నెట్వర్క్స్ అంటే మనకి మన బ్రెయిన్ ఎలాగైతే వర్క్ అవుతుందో అట్లా, సో దానికి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. సో ఈ కంటెంట్ నేర్చుకున్న తర్వాత మన ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి జనరేటివ్ ఏఐ. సో ఇది మన మెయిన్ ఏరియా ఫోకస్ అనమాట. దీంట్లో మనకి చాట్ జీపీటీ లాంటివి ఎలా వర్క్ అవుతాయి, మనకి ఒక LLM ని మనమే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దీన్ని ఆఫ్లైన్లో ఎలా చూసుకోవచ్చు, ఓలామా ఏంటి, హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, మీ ఓన్గా మీరు ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో వీటన్నిటితో పాటు ఎట్ ది ఎండ్ మనం ఇవన్నీ కలుపుకొని ఏఐ ఏజెంట్స్ వీటితో కలుపుకొని ఒక 5 ప్రాజెక్ట్స్ చేస్తాం. సో ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఏంటి అనేది నువ్వు చెప్పు వాళ్ళకి. డన్. సో ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే మీకు ఇందాక ఎట్లయితే తెలుగులో మాట్లాడుకున్నామో అట్లా నీట్గా మీరైతే నేర్చుకున్నారో ఇంతవరకు పైథాన్ కానీ, స్టాట్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, అవన్నీ టాపిక్స్ యూస్ చేసుకుని ఎండ్ టు ఎండ్ ఎట్లా బిల్డ్ చేయాలి, వాటిని ఎట్లా డిప్లాయ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు ఎవరైనా ఏఐ నేర్చుకోవాలి, నేను లైక్ ప్రజెంట్ మూవ్ అవుతున్న మార్కెట్లోకి నేను స్విచ్ అవ్వాలి, నేను ఏఐ నేర్చుకొని నేను అప్గ్రేడ్లో ఉండాలి అనుకుంటే ఈ కోర్స్ మీకు బెస్ట్ కోర్సు. సరే ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎంత ఫీ అంటే 8,999 మాత్రమే, అంటే 9,000కి ఇంత సిలబస్ మీకు మార్కెట్లో ఎక్కడైనా చూడండి, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఎక్కడైనా చూడండి, ఈ యొక్క కోర్సు ఫీకి విత్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీతో ఎక్కడ మీకు అవైలబిలిటీ లేదు. ఇంకోటి ఏం చెప్తామంటే మీరు ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత, ఇక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాతకి ఇంటర్న్షిప్లో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని లైక్ మా కనెక్షన్లో ఉన్న స్టార్టప్లోనికి మిమ్మల్ని జాబ్ కూడా ఇప్పించడానికి 100% మేము ఇస్తామన్నమాట. సో మీరు లైక్ చూడండి, కోర్సు, ఇంటర్న్షిప్ అండ్ అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీ. ఓకే, సో అందరికీ జాబ్ ఆపర్చునిటీ వస్తుందంటే ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మీకు ఒక 9,000కి వస్తున్నాయంటే సో ఇది ఎక్కడ కూడా దొరకదు. సో దీంతో పాటు మీరు 9,000 కూడా పే చేయాలనుకుంటే సో మేము కూడా చూసినాం, ఈ లైక్ స్టూడెంట్స్ అంతా కూడా మేము ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి మీకోసం మేము ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టినాము.
సో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, దానికి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. కోర్సు డీటెయిల్స్, ఈఎంఐ ఆప్షన్ డీటెయిల్స్ అండ్ డెమో, సిలబస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే అప్పుడు ఎన్రోల్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి, అండ్ తక్కువ పైసలు ఇస్తున్నారు చెప్తారా చెప్పరా అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, సిలబస్ చెక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. లైక్ వర్త్ కంటెంట్ అయితే ఇస్తాము అండ్ పక్కాగా ఏ నేర్చుకుంటారు, మీ ఏ టూల్స్ బిల్డ్ చేస్తారు, ఇది మా గ్యారెంటీ.